విజయవాడలో ఓ కిరాతక భర్త బరి తెగించాడు. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. నడి రోడ్డుపై భార్యను అత్యంత కిరాతకంగా పొడిచి చంపేశాడు. విజయవాడ విన్స్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్న సరస్వతికి ఆమె భర్తకు కొన్ని నెలలుగా కుటుంబ కలహాలు నెలకొన్నాయి. తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సరస్వతిపై కోపం పెంచుకున్న భర్త ఆమెను నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే పొడిచి హత్య చేశాడు. హంతకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మీడియా కాబట్టి నేను తప్పుగా భావించాను. ఫోన్ చేశాను జనాల్లో ఇదే హాస్పిటల్ రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు అమరావతి నుంచి. శివ, చూస్తున్నాము కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యని అంత కిరాతకంగా నడి రోడ్డుపై చంపినటువంటి ఘటన చూస్తోంది. అసలు రీజన్స్ ఏంటి, ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, పూర్తి డీటెయిల్స్ చెప్పండి. మొత్తం మీద చూసుకుంటే విజయవాడ నడి రోడ్డుపై కూడా దారుణంగా ప్రవర్తించాడు భర్త. నడి రోడ్డుపై భార్యను అత్యంత కిరాతకంగా పొడిచి చంపాడు. అయితే గత 6 నెలల కాలంగా కూడా వీరి మధ్య తరచు వివాదాలు వస్తున్నాయి. అయితే వివాహమైన దగ్గర నుంచి కూడా వీరి మధ్య విభేదాలు ఉన్నట్టు తెలుస్తా ఉంది. గత 6 నెలల కాలంగా కూడా భర్తకి దూరంగా ఉంటూ ఆమె వేరే చోట నివాసం ఉంటుంది. ఇంటికి రమ్మంటే రావట్లేదని చెప్పి గత 2 నెలల కాలంగా కూడా అనేక సందర్భాల్లో భార్యాభర్తల మధ్య పంచాయతీ జరిగింది. అయితే ఆమె ఎంతకి ఇంటికి రాకపోవడంతో కూడా పూర్తి స్థల ఆగ్రహం చెందిన భర్త ఈ రోజు ఉదయం నుంచి కూడా హాస్పిటల్ వద్ద రెక్కి నిర్వహించినట్టు తెలుస్తా ఉంది. ఒక్కసారిగా బయటకు వస్తున్న సమయంలో, అంటే భోజన విరామం సమయంలో బయటకు వస్తున్న సమయంలో ఒక్కసారిగా కత్తితో పొట్టలో అలాగే మెడపై కూడా దారుణంగా పొడిచి చంపిన సంఘటన వెలుగులోకి వచ్చింది. గత కొన్ని నెలలుగా వివాదాలకే దీనికి కారణమని చెప్పి కూడా భావిస్తున్నారు. సరస్వతిపై తీవ్ర కోపం పెంచుకొని నడి రోడ్డుపై అత్యంత కిరాతకంగా చేసిన సంఘటన జరిగింది. శివ, ఇప్పటివరకు చూసుకుంటే మనకు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా విజయవాడలో జరిగినటువంటి కిరాతకమైనటువంటి హత్య. ఒక నడి రోడ్డుపై భార్యను అతి కిరాతకంగా పొడిచి చంపినటువంటి ఘటన వెలుగు చూసింది. గత కొంతకాలంగా ఇద్దరి మధ్యలో మనస్పర్ధాలు వచ్చినటువంటి నేపథ్యంలో భార్య దూరంగా ఉంటుంది, ఎంత బతిమిలాడినా కూడా ఇంటికి రావట్లేదు అని చెప్పి పగ పెంచుకున్నటువంటి భార్యను భర్త అతి కిరాతకంగా పొడిచి చంపేశాడని తెలుస్తోంది. అండ్ ప్రస్తుతం అయితే విజయవాడ విన్స్ హాస్పిటల్లో సరస్వతి అని తన భార్య నర్సుగా పనిచేస్తోంది. ఆమె భర్తకు కుటుంబ కలహాలు ఇద్దరి మధ్య నెలకొన్నటువంటి నేపథ్యంలో తరచూ ఇద్దరు గొడవ పడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే సరస్వతిపై కోపం పెంచుకొని ఆమెను నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే వాగ్వాదానికి దిగినటువంటి నేపథ్యంలో ఆవేశంలో చంపేశాడో లేదంటే పక్కా ప్లాన్గా చంపాడో అనేది తెలియదు, కానీ పొడిచి మాత్రం హత్య చేయడం జరిగింది. హంతకుడిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం విజయవాడలో జరిగినటువంటి అక్కడ స్థానికులు చూస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా నడి రోడ్డుపై ఎంత బిజీ ఏరియాలో కూడా ఇటువంటి అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. ఇటీవల తరచూ చూస్తూ ఉన్నాము. సంబంధ బాంధవ్యాలనేవి లేకుండా ఒకవైపు ఒకరినొకరు చంపుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కువగా చూసుకుంటే ఈ సంవత్సర కాలంలో మనం చూసుకుంటే భార్యాభర్తల్ని ఎక్కువగా చంపుకున్నటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. చట్టరీత్యా నేరాలు జరుగుతున్నప్పటికీ, ఒకవైపు కఠిన శిక్షలు విధిస్తున్నప్పటికీ కూడా మానవ బంధాలనేవి లేకుండా మరోవైపు భర్తను భార్య చంపుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం సరస్వతి ఒకవేళ ఇద్దరి మధ్య గొడవలు జరిగినప్పటికీ, మరోవైపు చట్ట ప్రకారంగా వెళ్లే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఆవేశం పెంచుకొని కోపంతో రగిలిపోతూ ఇటు భార్య నడి రోడ్డు పైన తన పని తాను చేసుకుంటున్నటువంటి భార్యని అతి కిరాతకంగా చంపినటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో సరస్వతి ప్రస్తుతం చనిపోయినటువంటి నేపథ్యంలో సరస్వతికి సంబంధించి కుటుంబ వాళ్ళు కూడా, వాళ్ళ పేరెంట్స్ కూడా ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు. అండ్ ప్రస్తుతం ఎవరైతే హంతకుడు ఉన్నారో భార్యను చంపినటువంటి ఆ భర్తని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, విచారణ జరుపుతూ ఉన్నారు. అండ్ దీనికి సంబంధించి రిమాండ్ విధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే విజయవాడలో జరిగినటువంటి ఏదైతే నడి రోడ్డు మీద జరిగినటువంటి హత్యకు సంబంధించి స్థానికులు కూడా భయాందోళనకు గురవుతున్నారని చెప్పొచ్చు. మీడియా కాబట్టి తప్పుగా భావించాను. జనాల్లో